ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఘోర విషాదం 107 మంది కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హత్రాన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకు పెరుగుతుంది. అయితే 107 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి తాజాగా అందిన లెక్కల ప్రకారం 107 మందికి పైగా మరణించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. హత్రాస్ జిల్లాలో శివుడికి సంబంధించిన ధార్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే తొక్కిసలాట జరిగింది. మానవ మంగళ్ విలన్ సద్భావన సమాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత అంతా బయటకు వచ్చారని, డ్రైన్ పైన రోడ్డు నిర్మించారని, అంతా అందులో పడి నలిగిపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్పై పోస్టులో తెలిపారు. అదేవిధంగా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు లక్ష్మీనారాయణ చౌదరి మరియు సందీప్ సింగ్ గ్రామానికి బయలుదేరారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.